హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? బీసీసీఐ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో భాగంగా వెస్టిండీస్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్తో గుయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో 40 పరుగుల తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేసింది. తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా ఆ తరువాత పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ వీరులను 144 పరుగులకే కుప్పకూల్చింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జేసన్ హోల్డర్ ఒక్కడే టాప్ స్కోరర్. 54 పరుగులతో ప్రొటీస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగారు. టెయిలెండర్ షమన్ జోసెఫ్ 25 పరుగులతో ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పర్వాలేదనిపించింది. 246 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో కలిపి 262 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్కు నిర్దేశించింది. జెడెన్ సీల్స్ 6 వికెట్లతో మెరుపులు మెరిపించారు. అద్భుతమైన బంతులతో సత్తా చాటారు. ఒక వెలిగిన స్టార్ బౌలింగ్కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా కనిపించారు. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ మరోసారి విఫలమైంది. 222 పరుగులతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్న జేసన్ హోల్డర్ రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యారు. కేశవ్ మహారాజ్, కగిసో రబడా, వియాన్ మల్డర్, డేన్ ఫీట్ చెరో 2 వికెట్లను తీసుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మారిపోయింది. భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్లలో 6 గెలిచింది. 2 మ్యాచ్లలో ఓడిపోగా 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తం 74 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. మరి మీలో ఎంతమంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లలో భారత్ అగ్రస్థానంలో ఉండడాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.